నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జూలై 29వ తేదీన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర బెల్లంపల్లిలో ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చేరుకున్న బస్సు యాత్ర జేకే బోసి స్థానిక బస్టాండ్ వద్ద సభలు నిర్వహించారు. సభల్లో సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర బృందం ఎస్ వీరయ్య, భూపాల్, ఆశయ్య, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేయటం సరికాదని, సింగరేణి బొగ్గు గన్లను వేలంపాట నుండి మినహాయించి సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అబ్దుల్ నబీ, తాళ్ళూరి కృష్ణ, ఆలేటి కిరణ్ కుమార్, మన్యం మోహన్ రావు, సిరాజ్ అహ్మద్, రాజమొగలి, సుల్తానా, తాళ్ళూరి పద్మ, ఆలేటి సంధ్య, మరియా, ప్రేమ్ సింగ్, వెంకటమ్మ, సోమలక్ష్మి, కోటమ్మ, హుస్సేన్, తిరుమల, స్వరూప, శాంత తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ చేసిన రాజ్యాంగం, అదేవిధంగా మన సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ రాజ్యాంగం ఉపయోగపడాలని మనందరం వరకు జోహార్ కొరంభీం గారికి, జోహార్ అంబేద్కర్ గారికి, జోహార్ కొరంభీం అంబేద్కర్ గారికి, జోహార్ కొరంభీం అంబేద్కర్ గారికి, జోహార్ కొరంభీం అంబేద్కర్ గారికి. సింగరేణి ప్రైవేటీకరణను కాపాడుకుందాం, సింగరేణిని కాపాడుకుందాం, సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు, బొగ్గు ప్లాట్లని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దు, సంస్థకి ఇవ్వాలి, రక్షించాలి, బొగ్గు బ్లాక్లన్నీ సింగరేణి సంస్థకే ఇవ్వాలి, సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులు ఇవ్వాలి, సింగరేణిని ప్రభుత్వ రంగంలో ఉంచాలి, కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలి, కొత్త బ్లాకులను ప్రైవేటీకరణ ఇవ్వడాన్ని ఆపాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. పరిరక్షణ యాత్ర పేరిట సిపిఎం పార్టీ యాత్రను స్టార్ట్ చేసింది. ఈరోజు వరకు అటు మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, అలాగే భూపాలపల్లి నుంచి మణుగూరు ప్రాంతంలో అనేక మైన్స్ని కార్మిక వర్గాన్ని కలుస్తూ ప్రజల్లో బహిరంగ సభ నిర్వహిస్తూ ఒక చైతన్య కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాలి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే వేలంపాటల ప్రక్రియ ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం. ఈ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నీ సింగరేణికి కేటాయించాలి తప్ప ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి ప్రధానంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం చట్టాలను మారుస్తూ ప్రైవేటు వాళ్లకు అప్పగించే పద్ధతిలోనే అనేక రకాలుగా చేస్తూ ఉన్నది, వేలంపాటలు పెడతా ఉంది. మొన్న రీసెంట్గా జూన్ 21న 61 బొగ్గు బావులు దేశవ్యాప్తంగా వేలంపాటలు హైదరాబాద్లో ప్రారంభం చేశారు. అందులో శ్రావణపల్లి బ్లాక్ అనేటువంటి ఉంది. ఈ శ్రావణపల్లి బ్లాక్ని మన సింగరేణి కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో అయితే టీఆర్ఎస్ కాలంలో ఈ సత్తుపల్లి ఓసీ3 కానీ లేకపోతే కోయగూడ ఓసీ3 కానీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. వాటిని ఇప్పటిదాకా బొగ్గు స్టార్ట్ చేయలేదు. అవి రద్దు చేసేసి సింగరేణికి అలాట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సింగరేణిలో 40 మైల్స్ ఉంటే రానున్న 5-6 సంవత్సరాల్లో సగం మూతపడబోతున్నాయి. సగం మంది ఉద్యోగులు సర్ప్లస్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే నిరుద్యోగ సమస్య పెరిగిపోయే ప్రమాదం ఉంది. సింగరేణి సంస్థ లాభాల్లో ఉంది. ఈ లాభాల్లో ఉన్న సంస్థని కాపాడుకుంటూ కొత్త బ్లాక్ తీయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీగా మొత్తం మనం ప్రచారం చేస్తూ ఉన్నాము. అలాగే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు, ఈ సింగరేణి ప్రాంత ప్రజలందరూ ఆలోచన చేసుకుని ఆ సంస్థ మనుగడ సాధిస్తేనే మన బతుకులు ఉంటాయని చెప్పేసి మనం ఆలోచన చేసుకుని ఒక సమైక్య ఉద్యమాన్ని మనమందరం చేయాలి, సింగరేణిని కాపాడుకోవాలి, కొత్త బ్లాకులు సాధించుకోవాలి అని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర పోయిన నెల 29వ తారీఖు బెల్లంపల్లిలో మొదలై బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి గోదావరిఖని జిల్లా,
అదేవిధంగా భూపాలపల్లి జిల్లా, ఆ తర్వాత కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చేరుకుంది. నిన్న మనుగూరు, ఈరోజు ఇల్లందులో సభ జరుగుతూ ఉంది. ఈ యాత్ర అనేక మైన్స్ ని తిరిగి ఆ మైన్స్ లో ఉన్నటువంటి కార్మికులను కలుస్తూ ఆ రకంగా ఈ సింగరేణి జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని కార్మిక వర్గానికి ప్రజలకు చెప్పే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా ఏదైతే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నదో దానిలో ఉన్నటువంటి అనేక బ్లాకులని 61 బ్లాకులని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి నిర్ణయించారు. మన తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లిని కూడా వేలో వేయాలి, ఇలా దాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్పి కేంద్రం నిర్ణయం చేసింది. అందుకోసం కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర నిర్ణయానికి వంతపాడుతున్నట్టుగా కనపడుతుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయంలో భాగస్వామ్యం అయింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మన సింగరేణిని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కదులు రావాలి. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే సింగరేణి కనుక లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోతుంది. ఇలా సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయి, ఈ ప్రాంతం నిరుద్యోగుల ఉద్యోగాలు దొరుకుతాయి, ఈ ప్రాంతం ఉన్నటువంటి అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, కేంద్ర మెడలు ఉంచాలి. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించి వెంటనే శ్రావణపల్లిని సింగరేణి సంస్థగా ఇచ్చే విధంగా తను చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం మీద పోరాడాలని అన్ని రాజకీయ పార్టీలకు యూనియన్లు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేయాలని నిర్ణయించింది. ఈ రాష్ట్రం నుంచే బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి తెలంగాణ బిడ్డనని చెప్పుకునేటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డున్నే ఈ వేలంపాట ప్రక్రియకు ప్రారంభోత్సవం చేయడం ఆందోళనకరం. 2021లో కూడా ఇదే మోడీ ప్రభుత్వం తెలంగాణలో కోయగూడెం బొగ్గు బ్లాకును, సత్తుపల్లిలో ఒక బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పారు. ఈ ప్రక్రియకు సిపిఎం వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికైనా వేలంపాటను ఆపాలని, తెలంగాణలో ఉన్న బొగ్గు నిల్వలను సింగరేణికే అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. మరొక వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడవలసింది పోయి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. మాట వరుసకు శ్రావణపల్లి బొగ్గు బ్లాక్కు సింగరేణికే ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఒక మెమోరాండం ఇచ్చారు. కానీ ఈ వేలంపాట ప్రక్రియ ప్రారంభించేటువంటి రోజున కిషన్ రెడ్డి పక్కన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కూర్చున్నాడు. అంటే కేంద్రంలో బీజేపీ సర్కారు, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కలిసే సింగరేణికి బొగ్గు నిల్వలు దక్కకుండా ప్రైవేటు పరం చేసేందుకు, వేలంపాట పెట్టేందుకు పూనుకోవడం అనేటువంటిది ఆందోళనకరం. అందుకే ఈ రూపంలో ఒక్కొక్క బొగ్గు బ్లాకు ప్రైవేట్ వాళ్లకు పోతే ఇప్పుడున్న సింగరేణి బావులు క్రమంగా మూతపడతాయి, ఉన్న ఉద్యోగులకు భద్రత ఉండదు, తెలంగాణ ప్రజానీకానికి ఉపాధి అవకాశాలు పోతాయి, చౌకగా విద్యుత్ అందించేటువంటి అవకాశాలు పోతాయి. అందుకే సింగరేణి కార్మికులు, అన్ని యూనియన్లు, మొత్తం కార్మికులు, అధికారులు ఐక్యంగా ఉద్యమ బాట పట్టవలసిన అవసరం ఉంది. సింగరేణి కార్మికుల కుటుంబాల సమేతంగా కదలాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజానీకం సింగరేణిని కాపాడుకోవడం కోసం మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేస్తూ సిపిఎం నాయకత్వంలో సింగరేణి పరిరక్షణ యాత్ర చేస్తున్నాం. ఈ సందేశం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ అర్థం చేసుకొని ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని కోరుతున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క బస్సు యాత్ర ఇల్లందులో జరిగింది. ఈ ముగింపు సభ సందర్భంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్రని ఇప్పటి నుండి విరిమొప్పు చేస్తున్నాం. ఇక్కడ నుండి కొత్త యాత్ర. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.